చప్పట్లు సరిపోవండి, చాలా చప్పగా ఉన్నాయి, కొంచెం గట్టిగా కొట్టాలి. చక్కగా అవి కూడా మిషన్స్ ఉంటాయి. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నారా బాగాలేదా? ఎవరున్న వాళ్ళు చెప్పండి. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాము. మా గబ్బర్ సింగ్ టీం రావడానికి వేరే షూటింగ్ కూడా మన ఆయన కెమెరా తెచ్చుకోమను, కెమెరా తెచ్చుకోడు, మళ్ళీ ఇంకో కెమెరా ఎడబెడుతూ స్వామి వారు చెప్పారు ఆల్రెడీ. మేము వేరే షూటింగ్లు కూడా వెనుకుని మిమ్మల్ని రావాలి, ఈ ల్యాండ్ చూడాలి, ఇక్కడ ఎంత విశాలంగా ఉంది, ఎంతమంది దీంట్లో ఉన్నారు, ఇంకా ఎలా జరుగుతుంది ఏంటని చెప్పేసి మేము 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి కూడా వెయిటింగ్లో ఉన్నాం. ఇవాళ మార్నింగ్ బయలుదేరుతుంది. చాలా థ్యాంక్స్. చాలా బాగుంది. ఇక్కడ మెయిన్ రోడ్డుకి ఉన్నది, మెయిన్ సెంటర్కి ఉంది. ఇంట్లో ప్లాట్లు తీసుకునే వాళ్ళు అందరూ బాగున్నారు. అలాగే మీతో పాటు ఉన్న వాళ్ళని కూడా, మీ ఇంటి ఎదురు ఉన్న వాళ్ళని, పక్కింటి వాళ్ళని అందరూ కూడా తీసుకోమని చెప్పాలి. ఎందుకంటే మనం తీసుకుని మనం ఒకళ్ళు సంతోషంగా ఉండే కాదు, వాళ్ళు కూడా సంతోషంగా ఉంటేనే అప్పుడు మనకు సంతోషం ఉంటుంది. అలాగే మీరందరూ కూడా ముల్లయ్య గారికి, ఉప్పలయ్య గారికి మరి మీరందరూ చేయూతనిచ్చి సపోర్టింగ్ ఇచ్చి మీతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్లాట్ల గురించి కొంచెం వాళ్ళకి డీటెయిల్స్ చెప్పాలి. ఎందుకంటే మీరు తీసుకున్నప్పుడు తక్కువలో ఉంటుంది, ఇప్పుడు చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది, ఇంకొక ముందు సంవత్సరం ఇంకా మరీ ఎక్కువ ఉంటుంది. అప్పుడు చెప్పలేదని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ప్రశ్నకి సమాధానం చెప్పలేరు. దాని గురించి మీరు ఒకళ్ళే సంతోషంగా కాకుండా వాళ్ళతో కూడా మీరు సంతోషంగా ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు. అలాగే మీరు అందరూ కూడా చెప్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా టీం తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, నేను మీ గబ్బర్ సింగ్ సాయి. గుర్తుపెట్టాను కదా, కొట్టకురు తిట్టకురు మామ ముద్దల మామ. ఈరోజు ఈ వెంచర్కి వచ్చిన బాగా సంతోషం ఉన్నది. ఉప్పలయ్య సురక్ష, మేము ఆయన ఎంత మంచి ఒక బంగారం లాంటి గుణం ఉన్నది. ఉప్పలయ్య మాకు వచ్చేవారికి చాలా వెల్కమ్ అన్న. మా వెంచర్కి వచ్చి మీకు సపోర్ట్ కొనడానికి మాకు సంతోషం ఉందంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము హైదరాబాద్లో ఒక 2000 రూపాయలు పెట్టి మా మమ్మీ జాగా కొన్నది, 2000 పెట్టి. ఇప్పుడు దాని వాల్యూ ఒక 20 ఏళ్ళ కింద ఉన్నది. ఈరోజు దాని వాల్యూ 45 లక్షలు ఉన్నది. అదే దాంతో 2000లతో అప్పట్లో 600 తులంతో బంగారం కొట్టు 50 తులాలు ఉంటే అది 50,000 అయిందని మా ల్యాండ్ అయితే ఒక 10 ఎత్తులు పెరిగింది. మీరు కూడా ఈ ల్యాండ్ మీద ఇంకే అమౌంట్ పెట్టి కొన్ని మీరు కూడా చాలా మీరు ముందుకు వెళ్ళాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం. హలో అండి, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఏంటి అంత సైలెంట్గా ఏదో నేరాలు ఘోరాలు చూస్తున్నట్టు కూర్చొని ఉన్నారు? ఒక్కసారి ఉప్పలయ్య గారికి గట్టిగా చప్పట్లండి. ఇంకా వినిపించడం లేదు. సో మీ చప్పట్లే వారికి సక్సెస్. లేడీస్ చప్పట్లు కొట్టబడి కొడతారా, మగళ్ళు కొట్టబడి కొట్టరా? సరే మీరు అడగండి. మగళ్ళు ఎంతమంది ఉన్నారు అందరూ కొట్టండి ఒక్కసారి. థ్యాంక్ యూ. అంటే ఆడవాళ్ళు జనాభా తక్కువ ఉందనా? అర్థమైంది కదా. సరే నా కోసం కూడా ఒకసారి గట్టిగా కొట్టారా చప్పట్లు? ఏమకెందుకండి చప్పట్లు, ప్లాట్లు కొట్టుకుని మీరు మీ గురించి మేము కొట్టాలి. ఓకేనండి. సో సూపర్. మరి ఇంతమంది జనాభా వచ్చారు ఇక్కడికి. సో సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ తరఫున మరి విచ్చేసినటువంటి బంధువులందరికీ, మరి బంధువులు కాబట్టే మేము బంధువులు అంటున్నాం. మీరు అందరు బంధువులే కదా, కరెక్టా కాదా? సో ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అధినేత ఎస్ ఉప్పలయ్య గారి సారథ్యంలో మరి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు. అండ్ మమ్మల్ని ఆహ్వానించినందుకు స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. సో హైవే, నేషనల్ హైవే మీద 65 మీద 99 ఎకరాలలో చక్కటి DTCP ప్రాజెక్ట్, ఇది అప్రూవ్డ్ ప్రాజెక్ట్. సో ఇంత చక్కటి ప్రాజెక్ట్ మీ ముందు తరాలకి ఎంతో యూజ్ అవుతుంది. సో అందరు తప్పకుండా తీసుకోవాలి. అందరు తీసుకుంటున్నారా? డబ్బులు ఏంటండి తీసుకుంటున్నారా లేదా? అవును సప్న గారు, నాకు క్వశ్చన్. 99 కదా 100 రాదా?
99 ఎకరాలలో చక్కటి వెంచర్ని స్టార్ట్ చేశారు. చక్కటి ప్రాజెక్ట్, మరి డిటిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఈ ప్రాజెక్ట్ని తీసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ అండి. సో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అండ్ ముందుగా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోయే ముందు ఆ గణనాథుని స్మరించుకుంటూ ఒక చక్కటి బ్యూటిఫుల్ డివోషనల్ సాంగ్ తోటి మా సింగర్స్ రెడీగా ఉన్నారు, కీర్తి అండ్ సూర్య గారు. సో మీకు నచ్చే మెచ్చే పాటలన్నీ మా సింగర్స్ అందరూ పాడేస్తారు గట్టిగా. మరి కీర్తి అండ్ ఒక్కసారి క్లాప్స్ కొట్టండి, సూర్య గారికి గట్టిగా చెప్పట్లండి. నా వాయిస్ వినబడుతుంది కానీ నా వాయిస్ లో ఉన్న బేస్ మీ సౌండ్ లో రావటం లేదు, చప్పట్లలో. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఎలాంటి రోగాలున్నా ఉష్కాకి అయిపోతాయి. సో నేను చెప్పినట్టుగా చెయ్యండి, ఓకేనా? హ్యాండ్స్ అన్ని ఫ్రీగా పెట్టుకోవాలి ప్లీజ్. మీ చేతిలో మొబైల్స్ కానీ, బ్యాగ్స్ కానీ, వ్యాలెట్స్ కానీ, హ్యాండ్ కర్చీఫ్స్ కానీ, మాస్కులు కానీ ఏదైనా ఉంటే ప్లీజ్ పక్కన పెట్టుకోవాలి. చేతులు ఫ్రీగా పెట్టుకోవాలి. రాజశేఖర్ గారు ఒక నిమిషం అండి. హ్యాండ్స్ అని ఫ్రీగా పెట్టుకోవాలి. మీ థైస్ మీద పెట్టుకోండి. హ్యాండ్స్ పెట్టుకున్నారా? లెఫ్ట్ హ్యాండ్ అప్ అండి. మీ లెఫ్ట్ హ్యాండ్ అప్ పైకెత్తాలి ప్లీజ్. వింటున్న వాళ్ళందరూ లెఫ్ట్ హ్యాండ్ అప్ అండ్ రైట్ హ్యాండ్ ఆల్సో అప్. బోత్ హ్యాండ్స్ అప్ అందరూ ఎత్తాలి. సో ఒక్కసారి గట్టిగా జోడించి కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ చప్పట్లన్నీ మా ఉప్పులయ్య సార్కి, సో వారి సక్సెస్ కి ఇది ఒక చిన్న సత్కారం లాంటిది. థ్యాంక్ యూ అడగంగానే మీరు చప్పట్లు కొట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలా కనుక మీరు డైలీ ఎక్సర్సైజ్ చేసినట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది అండ్ దోమలు తెచ్చిపోతాయి. నెక్ అండ్ షోల్డర్స్ కి మంచి ఎక్సర్సైజ్ ఆల్సో. సో ఎప్పుడెప్పుడు అన్నట్టుగా వెయిటింగ్ చేసేస్తున్నారు కదా, మా గబ్బర్ సింగ్ టీమ్ సిద్ధంగా ఉంది డాన్స్ పర్ఫార్మెన్స్ తోటి. మరి మీరు అందరూ ఒక్కసారి ఓ విజిల్స్. మీరు వచ్చింది దేనికండి? మీ అందరి కోసం ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు. సో ఒక్కసారి గట్టిగా ఓ వినిపించటంలే. మీ నార్కెట్పల్లిలో ఇంతేనా సౌండ్? అంటే వాళ్ళు ఏంటంటే విజిల్స్ రావా మీకు? అది లెక్క. ఇంకా ఓకే, మీ అందరినీ ఇలాగనే ఉత్సాహం తెప్పించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మా డాన్స్ టీమ్ తోటి వచ్చేస్తున్నాము, గబ్బర్ సింగ్ గ్యాంగ్ తోటి. థ్యాంక్ యూ. थोड़ा తెలుసు మీ అందరికీ తెలుసా? సో మీకోసం పిత్రి సత్య గారు మరి కాసేపట్లో మన ముందు రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో సావిత్రక్క క్యారెక్టర్ మాత్రం నేను చెయ్యడానికి ట్రై చేస్తున్నాను, బట్ నాకు రాదు. ఏదో అలా ట్రై చేస్తానంతే. సో పిత్రి సత్య గారిని సావిత్రక్క గారు ఎలా పిలుస్తారో అలా పిలిస్తేనే తను వస్తారంట, లేకపోతే రారంట. సో అందుకని కొంచెం ట్రై చేస్తానండి మీకోసం. ఓకే. అరే సత్య ఎక్కడున్నారా నువ్వు? అరే ఇక్కడ వార్తల టైం అవుతుంది కానీ వీడు మాత్రం ఇంకా రాలేదు. ఎప్పుడు లేటే, బాగా తినడం కొంచెం పడుకోవడం అంతే. అగో సౌండ్ మాత్రం ఎక్కడో చేస్తున్నాడు. సత్య ఎక్కడున్నాడు? అరే సత్య ఎక్కడున్నారా? ఏమండి మా సత్య గడు వచ్చాడు అక్కడికి. ఎక్కడున్నాడు? చూడక్క నీకేమైనా బుద్ధి ఉందా అసలు? మళ్ళా శివుడు కట్ట మొగందానా అంటే నువ్వు మాత్రం పింకి చెవులు వేసుకొని రాలేదా ఏంటి? రా, వార్తలు పెట్టుకొని ఎక్కడ పోయినవరా ఇంతసేపు నువ్వు? ఏం లేదక్క, ఓకే. ఇది మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చిన, అందుకని ఇంత లేట్ అయింది. దేనికోసం? మరి నేను ఎంత ఉన్నది ఏం కదా అని చూసిన, అట్లా పోయి ఇట్లా వచ్చాక మధ్యాహ్నం అయింది. అంటే తమ్ముడు నా కోసం కొనిస్తాడు అన్నమాట ఇక్కడ. అవునక్క, నీకోసం అన్ని కొనిస్తా. అంతేనా? అంతే అక్క. సరేనా? ఏంటి అసలు వార్తలు వదిలేసి కామ్గా వచ్చావు హాయిగా? ఏంటి మొత్తం వంటల దగ్గరే తిరుగుతున్నావు ఎందుకు నువ్వు? అటు మటన్ కూర పెట్టిల్లు కదక్క, లెగ్ పీస్ నాకు ఉంచానని చెప్పి వస్తున్నా అక్కడికి పోయి. చెప్పొచ్చావా లేకపోతే మొత్తం తినొచ్చావా? లేదక్క, నేను ఇంటి ఇల్లు ఇవ్వలేక మిగలేదు కదా అక్క. అందుకనే మరి అందుకే వీళ్ళు కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం. సరే కానీ ఏంటి మరి
మధ్య ఎవరో అమ్మాయి బాగా తిరుగుతున్నావంట ఏంట? అవునక్క, నాకు పెళ్ళి అయితే నాకు ఒక గుబులు పడుతుంది. మరి నాకు పెళ్లి కావాలి కదా. అంటే నేను అమ్మాయిని చూస్తున్నా కదా, చూసేదాకా ఆగలేవా నువ్వు? అందుకే నాకు ఒక చిన్న పాట రాసుకున్నా. ఓహో, ఏం పాట అది? మీరు అందరు గట్టిగా చప్పట్లు కొడితే పాడతా. చప్పట్లు వినపడలేదంట, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నెత్తి మీద బెల్లం పెట్టి ఒత్తి చెప్పిన ఈగలన్నీ ముసురుతుంటే ఎల్లగొట్టిన సీరస్తు సతస్తు మస్తు మస్తు కనిపించని మాయగటే ప్రేమ తమ్మున్నయ్యగా ఒకరిది కొలువు ఒకరిది లాగు ఇది ప్రేమ ప్రేమ సత్తిగాని ప్రేమ. అక్క, మాకు పశువులంటే ప్రాణం. పొద్దున ఆరుగొట్టంగా లేస్తాం, మా గడ్డి మేమే కోస్తాం, మా గడ్డి మేమే తింటాం, మా పాలు మేమే పిక్కుతాం, మా డైర్లోనే పోసుకుంటాం. ఏరొక్కల ఫామ్లో పనిచేసే బదులు మా ఫామ్లో పనిచేయడం మస్తు ఖుషిగున్నది. ఉంటాను మీ సత్తిగడు బాయ్. ఓకే, సత్య క్యారెక్టర్ మీకు నచ్చితే ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. సతీష్. ఓకే, మీకోసం ఒక 2 డైలాగ్స్ ఉంటాయి. సో ఆ డైలాగ్స్ ఎవరివో చెప్తే మీకు గిఫ్ట్ ఇస్తారు. ఓకేనా? గిఫ్ట్ కావాలా? గిఫ్ట్ కావాలి అన్న వాళ్ళు డైలాగ్ చెప్తాడు తిను. సో మీరు గెస్ చేయండి. థ్యాంక్ యూ. ఓవర్ టు సత్య. ఓకే అండి, సో ఇలా రకరకాల వాయిస్లు తీసుకోవచ్చు. అదే మనకు బాగా నచ్చిన కమెడియన్ జయప్రకాష్ రెడ్డి గారు లాగు ఉంటారు. ఏమిరా గబ్బున అలా మొత్తం గబ్బులు చెప్తున్నావు, ఆయన వచ్చి నీకు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? గబ్బర్ సింగ్లో చెప్పే డైలాగ్ చెప్తే ఎలా చెప్తారు? చూడప్పో సిద్ధప్పో నేను సింహం ఉంటుంది ఈ డైలాగ్ అని చెప్తే ఎలా చెప్తారు? ముందుగా ఆయన రాయలసీమలో మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే, అరే సమరసింహారెడ్డి కల్లీలో కాదని పతాపము కావాలంటే సీమ సందులో చూసుకున్నాము. నీ పతాపము నా పదము ఏమి రబ్బి మొత్తంగా చెప్తున్నాము. తుని గుండె ఇక చూసినవి సింహము నేను ఒకటేనప్ప. అది గడ్డం గీసుకొని దున్నపుదుని గడ్డం గీసుకుంటాను. మిగతా సేవుడు శివబి ఎవతో శంపులు కూచరం కావాలి ఉంటాను మీ చెప్పి. సో ఇలా తీసుకుంటే అరుంధతిలో ఒక డైలాగ్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తే ఆశ్చర్యంగా నవ్వుకోవడం చెప్తే ఎలా ఉంటుంది? ముందుగా డైలాగ్ ఒరిజినల్ డైలాగ్ ఎలా ఉంటుందంటే, పిండ పండై పర్వానికొచ్చింది, నా ఆకలి తీర్చే వయస్సు నీకు వచ్చింది, రప్పిస్తా ఎలాగైనా నిన్ను గద్వాలకు రప్పిస్తా. అరుంధతి నీకు పెళ్ళ నన్ను చంపి సమాధిలో కొల్లపడికి చంపిన నిన్ను వదలబొమ్మాలి. వస్తా వస్తా పక్క వస్తా పక్కతో కసిని తీర్చుకెళ్తా. ఇలా ఉంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి డైలాగ్ సార్ హాస్యం చెప్పడం ఎలా చెప్తారు? గట్టిగా చప్పట్లు కొడితే సార్ వస్తారు ఎలా చెప్తారు? సార్ చెప్పండి సార్, ఎలా చెప్తారు? సప్పుడు ఎత్తలేరు, ఏం తలకే తిరుగుతాంది? ఓసే అరుంధతి నీకు పెళ్ళే ఎవరిని చేసుకుంటా? తెలంగాణలో చేసుకుంటావా? ఇంకేమైనా చేసుకుంటావా బిడ్డ? తెలంగాణలో చేసుకోవాలి కానీ బతుకమ్మ పాట పాడిపిత్తా, బోనాలు ఎత్తిపిత్తా, పూసలు గుచ్చిపిత్తా. నువ్వు నన్నగానే బొందబెట్టుడు 100 రోజుల బొందబెట్టి ఎక్కుతా బిడ్డ కీ సరాలి. మొన్న పుష్కరాలు అయినప్పుడు సైడ్కి బొక్కలు లేదు బిడ్డ, బొక్కదనం కొడితే బోర్ల బొక్కలు పడాలి. నమాజ్ తోట మీ కేసీఆర్ జై తెలంగాణ కేల్ కథం దుగనబ్బా. ఈ విధంగా వారు తీసుకొచ్చండి. థ్యాంక్ యూ. అదే నందమూరి బాలకృష్ణ గారు వచ్చారు అనుకోండి, బాలకృష్ణ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది? మామూలుగా సినిమాలో బాలకృష్ణ గారు మాట్లాడితే చూడు ఒకవైపే చూడు ఇంత పవర్ఫుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఇక్కడికి వచ్చారనుకో, ఈ వచ్చి మాట్లాడితే ఎలా మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆయన వచ్చి ఒరిజినల్గా మాట్లాడితే ఎలా మాట్లాడతారు? చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు మీ అందరినీ ఇక్కడ కలుసుకోవడం, మీ అందరితో నేను మాట్లాడడం చాలా సంతోషంగా సాగుతూ కమనీయ రకంగా వెళుతుంది. అంటే ఒక రాముడు ఒక కృష్ణుడు కలిపితే మా నాన్నగారు,
మరి మా నాన్నగారు అంటే అది ఒక చరిత్ర. మరి చరిత్ర అంటే అది మా నాన్నగారే అంటే ఆ రోజుల్లో నాన్నగారు చెప్పినట్టుగా అది. మరి ఈ రోజుల్లో ఇది మరి అది ఇది ఏది అది ఆ విధంగా ముందుకు పోతూ ఆ దేశ భాష తెలుగులో సభకు నమస్కారం. మీ బాగా ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ విధంగా బాలకృష్ణ గారు వాయిస్ తీసుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది సినిమా యాక్టర్లు అంటే రాజకీయ నాయకులు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది, వాళ్ళు చిన్నప్పుడు చదువుకున్న ఒక చిన్న పద్యాన్ని చెప్తే ఇలా చెప్తారు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందో గుట్లకెళ్ళో పండుదించే గుట్టుకునే కావా. దీన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్టైల్లో చెప్తాను. ఎలా చెప్తారు, ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఈ స్టైల్ ఎలా చెప్తారు? అమ్మ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టింది గోట్లకెళ్ళింది ఇంత పండ దొరికింది గుటొక్కన మింగింది. నేను ఒకటి అడుగుతున్నా అధ్యక్ష, ఆ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టింది గూట్లకెళ్ళింది పండు తెచ్చింది గుట్టుకున మింగింది ఆ మాదిరిగా ముందుకు పోతుంది మనం చేస్తున్నాను అడుగుతూనే పక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఎలా చెప్తారు ఈ పద్యం చెప్పు అంటే, ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఈరోజు నేను ఒకటే తలుచుకున్నాను, అమ్మ చిట్టి చిలకమ్మ మీ అమ్మ నిన్ను ఎందుకు కొట్టినారో తలుచుకున్నాను. సామాజిక న్యాయం కోసం కొట్టిందా, వ్యక్తిగతంగా కొట్టింది అడుగుతున్నా. అమ్మ చిట్టి చిలకమ్మ నీకు నేను ఉన్నాను తల్లి, ఆ వాయింట్ ఓదార్పు తల్లి అని చెప్పేసి వెళ్ళిపోయారు. వెంటనే కేసీఆర్ గారు వచ్చారు. కేసీఆర్ గారు ఈ పద్యం ఎలా చెప్తారు? ఏం నాకరాలు చేస్తున్నావు, చిట్టి చిలకవ్వ అవ్వ కొట్టింది. అవ్వ కొడితే ఏం చేయాలి? ఇంట్లో పోయి తలపేసుకొని ఏడవాలి. నువ్వేం చేసినావు? ఉత్తర కొట్టిందా, ఏదో తీడ పని లంగ పని చేసేటప్పుడు అందుకు కొట్టినట్టునే. సరే కొట్టినావు, కొట్టింది. ఇంట్లో పోయినావు, ఓ పండు తెచ్చుకున్నావు, కడుక్కోలే కోసుకోలే, ఆదరాబాద తిన్నావు, గొంతు ఇరికింది. ఇప్పుడు ఎవడేం చేస్తాడు? ఇట్లా చేస్తే నా కొళ్ళు పడ్డ నమస్తే కేలు కథ దుఃఖం ఉండబాయ్ అని చెప్పేసి నిలిపారు. అదేవిధంగా నువ్వు నాకు నచ్చావు సినిమాలో ప్రకాష్ రాజ్ గారు చెప్పిన డైలాగ్ని కొంతమంది ఆర్టిస్టులు చెప్తే ఎలా ఉంటుంది. ముందుగా డైలాగ్ ఎలా ఉంటుందంటే, అమ్మా వేసుకోవడానికి బట్టలు ఇచ్చావు, గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, రాసుకోవడానికి పలికిచ్చావు, కానీ ఎందుకమ్మా ఇంత అర్లీగా అయినా నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు. ఈ డైలాగ్ని నాగార్జున గారు చెప్తే ఎలా చెప్తారు? అమ్మా ఆడుకోవడానికి సీజన్ ఇచ్చావు, పాడుకోవడానికి అన్నపూర్ణ స్టూడియోని ఇచ్చావు, చేసుకోవడానికి అమల్ని ఇచ్చావు, కానీ ఎందుకమ్మా నా గొంతు ఇంత సన్నగా ఇచ్చావు, అయినా నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు. ఉంటాను బాయ్. ఇదే డైలాగ్ని అమరీష్ పూరి గారు, హిందీ అక్కడ అమరీష్ పూరి గారు చెప్పేలా ఉంటుంది. అమ్మా వేసుకోవడానికి బట్టలిచ్చావు, గీచుకోవడానికి గడ్డమిచ్చావు, రాసుకోవడానికి నవరత్న తైలం ఇచ్చావు, కానీ ఎందుకమ్మా నాకు బట్ట తెలిసి తెచ్చావు, అయినా నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కార్యక్రమం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. అది సో మనకేంటంటే లైవ్ స్టార్ట్ అయింది టీవీలో, కాబట్టి మీ మిత్రులను కూడా ఒక మెసేజ్ పంపించండి. లైవ్లో చూడొచ్చు ఈ కార్యక్రమాన్ని. రియల్ ఎస్టేట్ టీవీలో ఈ కార్యక్రమం చూడొచ్చు. సురక్ష అత్యంత ప్రతిష్టాత్మకంగా తన సొంత ఇన్నిసార్లు ఎందుకంటున్నానంటే దిస్ ఈజ్ అవర్ ఓన్ ప్రాజెక్ట్. గట్టిగా ఒకసారి క్లాప్స్తో మనం అభినందనలు తెలుపాలి. దిస్ ఈజ్ అవర్ ఓన్ ప్రాజెక్ట్. తర్వాత హైవే ఫేసింగ్కి ఉన్నది. ఇందాక వచ్చేటప్పుడు చాలామంది అంటున్నారు ఇక్కడ వేసిండ్రేమో లోపల ఉన్నట్టున్నది ప్లేసు అని. కాదు, ఇదే ఒరిజినల్ ప్లేసు, ఇదే ఒరిజినల్ సైట్. సో హైవే ఫేసింగ్ మీద ఇంత అద్భుతమైనటువంటి వెంచర్లో మనం అందరం కూర్చొని ఈ ఈవెంట్ చేస్తున్నాం. లైవ్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ఆత్మీయులందరికీ నమస్సులతో ముందుగా సురక్ష చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ పెద్దలు శ్రీ ఉప్పలే సార్ని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి గట్టిగా ఒకసారి చప్పట్లతో మన ఉప్పలే సార్ని వేదిక మీదకి స్వాగతించుకుందాం. ఆరంభించిన అనతి కాలంలోనే రియల్ ఎస్టేట్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ అచ్చరు పొందేలాగా, ఆశ్చర్యపోయేలాగా అద్భుతమైనటువంటి వెంచర్స్ని అందించి
చక్కటి ప్రాపర్టీని మనకు అందజేస్తున్నటువంటి మన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ పెద్దలు శ్రీ ఉప్పలయ్య గారు సాధారణంగా వేదిక మీదకి వస్తున్నారు. వారిని సాధారణంగా గట్టిగా మనందరం చప్పట్లతో స్వాగతించుకుందాం. వెల్కమ్ సార్, వెల్కమ్ శ్రీ ఉప్పలయ్య గారు. అలాగే పెద్దలు గౌరవనీయులు 12th బెటాలియన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ సాంబయ్య సార్ ఐపీఎస్ గారిని వేదిక సాధారణంగా స్వాగతిస్తున్నాం. శ్రీ సాంబయ్య సార్ని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సాంబయ్య సార్. శ్రీ సాంబయ్య గారు ఎస్పీ గారు మరి కాసేపట్లో స్టేజ్ మీదకి వస్తారు. తర్వాత మన డైరెక్టర్ పెద్దలు శ్రీ కరుణాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా స్వాగతిస్తున్నాం. అలాగే మరొక డైరెక్టర్ గారు పెద్దలు శ్రీ వినూతన్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా స్వాగతిస్తున్నాం. శ్రీ కరుణాకర్ రెడ్డి గారు. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ డైరెక్టర్ శ్రీ కరుణాకర్ రెడ్డి గారు. శ్రీ వినూతన్ రెడ్డి గారు. శ్రీ రవీందర్ రెడ్డి గారు డైరెక్టర్ గారు శ్రీ రవీందర్ రెడ్డి గారు. శ్రీ రవీందర్ రెడ్డి గారు డైరెక్టర్ గారు. శ్రీ ఆనంద్ రెడ్డి గారు డైరెక్టర్ గారు. ఆనంద్ రెడ్డి గారు డైరెక్టర్ గారు. తర్వాత ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు అయినటువంటి జెడ్పీటీసీ పెద్దలు శ్రీ బలరాం గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు శ్రీ నూకా సైదులు గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ నూకా సైదులు గారు. అలాగే ఎంపీపీ గారు పెద్దలు శ్రీ ముతులింగం గారు. నేను పేర్లు పిలిచిన ఆత్మీయ అతిథులు సభాస్థలిలో ఉంటే వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, వైస్ ఎంపీపీ గారు శ్రీ కోటిరెడ్డి గారు, ఎంపీటీసీ శ్రీ పాలడుగు హరికృష్ణ గారు, సర్పంచ్ శ్రీ వామనగుండ్ల ప్రాంతానికి సర్పంచ్ అయినటువంటి శ్రీ సైదిరెడ్డి గారు, ఉప సర్పంచ్ శ్రీ నరసింహ గారు, సబ్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ గారు కటుంగూర్. అలాగే మన ల్యాండ్ ఓనర్, మన పార్ట్నర్ అయినటువంటి పెద్దలు శ్రీధర్ రావు గారు ఈ ప్లాట్ ల్యాండ్ ఓనర్. తర్వాత మనకి పార్ట్నర్ కూడా అండ్ పార్ట్నర్ సార్, పార్ట్నర్స్ కూడా రండి సార్, ప్లీజ్ రండి సార్. ల్యాండ్ ఓనర్స్ అండ్ పార్ట్నర్స్ అందరినీ కూడా రావాల్సిందిగా సాధారణంగా కోరుతున్నాం. శ్రీ కుమార్ గారు డైరెక్టర్ గారు, శ్రీ హరీష్ గారు డైరెక్టర్ గారు, సుధాకర్ చారి గారు డైరెక్టర్ గారు, మరియు వెంకటేశ్వర్లు గారు డైరెక్టర్ గారు. ఈ కార్యక్రమం హెచ్ఎం టీవీలో కూడా లైవ్ వస్తోంది. సో హెచ్ఎం టీవీలో, అదేవిధంగా రియల్ ఎస్టేట్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ టీవీలో, 2 టీవీల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మనం మీకు వెనకాల స్క్రీన్ మీద అతిథులు కూర్చున్నటువంటి స్క్రీన్ వెనక కనిపిస్తున్నటువంటి విజువల్ ఏదైతే ఉందో అదంతా కూడా డ్రోన్ షాట్స్ ద్వారా మనం తీసినటువంటి రియల్ పిక్చర్ అనమాట. అది యానిమేషన్ చేసినటువంటి పిక్చర్ లా కనబడుతోంది, కానీ అది యానిమేషన్ కాదు, అది పూర్తిగా మన వెంచర్కి సంబంధించినటువంటిది. మీరు చూస్తున్నారు ఏ రకంగా హైవే ఉంది, ఏ రకంగా మనం ఈవెంట్ ఎక్కడైతే చేసుకుంటున్నామో ఆ స్పాట్ని కూడా మీరు చూసే అవకాశం ఉంది. హైవే మీద వెళ్తున్నటువంటి వెహికల్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని గురించి మనం ముందు మాట్లాడుకుంటాం. టీవీలో ఇది లైవ్ వెళుతుంది కాబట్టి కార్యక్రమాన్ని మనం సంక్షిప్తంగా చైర్మన్ గారి సందేశాన్ని విన్న తర్వాత మన కార్యక్రమం సాయంత్రం
వరకు కంటిన్యూగా కొనసాగుతుంది. మన గబ్బర్ సింగ్ టీం మిత్రులందరూ కూడా మనతో ఉంటారు. వాళ్ళు ప్రదర్శించే చాలా కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళందరితో సరదాగా మనం సెల్ఫీలు దిగుతాం, ఫొటోస్ దిగుతాం, అదంతా కూడా. సో ముందు టీవీలో లైవ్ అయిపోయిన తర్వాత కార్యక్రమానికి వెళ్దాం. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా మన చైర్మన్ గారిని అండ్ అదర్ డిగ్నిటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా సాధారణంగా మనం స్వాగతించుకుందాం. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లో మన ఓన్ వెంచర్ 99 ఎకరాల డిటిసిపి లేఅవుట్ కలిగినటువంటి ఈ వెంచర్లో మన మెంబర్స్ ఒక మంచి వెంచర్ని గురించి ఎప్పుడైతే మనం మార్కెట్లో చెప్పడం జరిగిందో ఆ చెప్పిన వెంటనే ఆల్మోస్ట్ ఆల్ ఖమ్మంలోనే 25% ఆఫ్ ది వెంచర్ ఈజ్ ఓవర్. గట్టిగా ఒకసారి చెప్పట్లేదు అభినందనలు. ఖమ్మంలో మేము 22వ తారీఖున కార్యక్రమం చేసాం. 22వ తారీఖున కార్యక్రమం చేసినప్పుడే బ్రోచర్ని చూడకుండానే 25% పూర్తి వెంచర్ అంతా క్లియర్ అయిపోయింది అంటే నిజంగా నమ్మశక్యం కాదు. ఆ రోజు వచ్చినటువంటి వాళ్ళందరికీ తెలుసు. గట్టిగా ఒకసారి అందరూ చప్పట్లతో బ్రోచర్కి వెల్కమ్ చేద్దాం. వెల్కమ్. శ్యామ్ శ్యామ్ సార్. ఇప్పుడు మొత్తం ప్రపంచం అదేవిధంగా మన రియల్ ఎస్టేట్ టీవీలో అంతా లైవ్ చూస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి సంబంధించిన పెద్దలు గౌరవనీయులు 12వ బెటాలియన్ నుండి వచ్చినటువంటి ఎస్పీ సార్ శ్రీ సాంబయ్య గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతిస్తున్నాం. పెద్దలు శ్రీ సాంబయ్య సార్కి స్వాగతం, సుస్వాగతం. 12th బెటాలియన్ నుండి వచ్చిన మాన్యశ్రీ సాంబయ్య గారికి వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాం. శ్రీ ఉప్పలయ్య గారు తమ సందేశాన్ని అందజేస్తారు. ఈరోజు సురక్ష హైవే సిటీ వెంచర్ లాంచింగ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులు అనే మీరు పైకి రండి. అతిథులు ముఖ్య అతిథులు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు నకరేకల్ చిరుమర్తి లింగయ్య గారు కూడా విచ్చేయాల్సింది. అత్యవసరమైనటువంటి సమావేశం వలన కొద్దిగా లేటుగా వస్తారని చెప్పి సందేశం అందించడం జరిగింది. ముఖ్యంగా చిరుమర్తి లింగయ్య గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా లోకల్గా జెడ్పీటీసీ సభ్యులు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, తర్వాత ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు, సర్పంచ్ గారు,
సర్పంచి సైదిరెడ్డి గారు, అదేవిధంగా ఎంపీటీసీ మిత్రుడు హరికృష్ణ గారు, ఉప సర్పంచి నరసింహ గారు, అదేవిధంగా మా మిత్రులు ఇక్కడ ల్యాండ్ ఓనర్స్ శ్రీధర్రావు గారు అండ్ పార్ట్నర్స్ ప్రభాకర్ రావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు అండ్ మిత్రులందరికీ, మరి అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి డైరెక్టర్స్, మా బ్రదర్స్ కరుణాకర్ రెడ్డి గారు, వినూతన్ రెడ్డి గారు, అదేవిధంగా రవీందర్ రెడ్డి గారు, ఆనంద్ రెడ్డి గారు, నా వెన్నంటే ఉంటూ నా తోడు ఉంటూ అన్ని రకాలుగా నాకు సహకరిస్తున్నటువంటి సురక్ష డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమార్, డైరెక్టర్ హరీష్, అదేవిధంగా డైరెక్టర్ సుధాకర్ చారి, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, మరి అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి 12th బెటాలియన్ ఎస్పీ గారు సాంబశివరావు గారు వచ్చారు. పైకి సాంబశివరావు గారు ఇక్కడ ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వారికి మరి అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి తెలంగాణ అన్ని జిల్లాల నుంచి సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ను ఆశీర్వదించడం కొరకు, సపోర్ట్ చేయడం కొరకు వచ్చినటువంటి మా కస్టమర్ దేవుళ్ళందరికీ, అదేవిధంగా మార్కెటింగ్ మిత్రులందరికీ, మరి అదే కాకుండా అడ్మిన్ మిత్రులకి, పాత్రికేయులకి, మరి ఈరోజు స్పెషల్గా విచ్చేసినటువంటి గబ్బర్ సింగ్ బ్యాచ్ అందరికీ, మరి అదేవిధంగా మమ్మల్ని అలరించినటువంటి సింగర్స్ సూర్య, కీర్తి, అదేవిధంగా స్పెషల్గా అట్రాక్షన్గా మన స్వప్న, మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సురక్ష హైవే సిటీ లాంచింగ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి వెల్కమ్. అదేవిధంగా హృదయపూర్వకంగా సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున. మరి సురక్ష హైవే సిటీ వెంచర్ అనేది మన కళ్ళ ముందు అవపడుతున్నటువంటి వెంచర్. ఇది వచ్చేసి డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ 99 ఎకర్స్. ఈ 99 ఎకర్స్ అనేది మనకి ఇప్పుడు ప్రజెంట్ ఫేజ్ 1, మనకి ఎక్స్టెన్షన్ ఫేజ్ 2 కూడా మనకి ప్రపోజల్లో ఉంది. ఈ వెంచర్ అనేది ఆల్రెడీ డిటిసిపి అప్రూవ్డ్ తీసుకొని మీకు ఇందులో వచ్చేసి అన్ని రకాల డెవలప్మెంట్స్ తోటి, అంటే మొత్తం కూడా మామూలుగా డిటిసిపి అప్రూవ్డ్ అంటే కంకర్ రోడ్లు, డాంబర్ రోడ్లు వేసినా సరిపోతుంది. కానీ ఈ వెంచర్లో వచ్చేసరికి మొత్తం సీసీ రోడ్లతో డెవలప్మెంట్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ మొత్తం కూడా ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం. టోటల్గా సీసీ రోడ్లు ఉంటాయి, చుట్టూ కూడా మొత్తం కాంపౌండ్ వాల్, ఆర్చ్, గేటెడ్ కమ్యూనిటీ తోటి ఈ ప్రాజెక్ట్ను డెవలప్ చేస్తూ ఉన్నాం. యాక్చువల్గా సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి ఇది 8వ అతిపెద్ద వెంచర్గా దీన్ని ఓపెన్ చేస్తున్నాం మీ అందరి సమక్షంలో. లంచ్ టైం కావడంతో మిత్రులంతా లంచ్కు చేస్తూ ఉన్నారు. ఏదేమున్నా అక్కడి నుంచి కూడా మీరందరూ ఇక్కడ వీక్షించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, నిన్న వర్షం కారణంగా కొంత అంతరాయం కలిగిన ఏదేమున్నా అనుకున్నటువంటి సమయానికి మనం ఈ వెంచర్ లాంచింగ్ చేయాలనే ఆలోచనతోటే ఈరోజు ఈ వెంచర్ అనేది మీ అందరి సమక్షంలో గ్రాండ్ లాంచింగ్ ఏర్పాటు అనేది చేసుకుంటా ఉన్నాం. ఈ సురక్ష హైవే సిటీ అనే వెంచర్ ఇది 8వ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి ఇది 8వ ప్రాజెక్టు. ఈ 8వ ప్రాజెక్ట్ అనేది హైదరాబాద్ విజయవాడ హైవేకి హైవే ఫేసింగ్లో మనకి దగ్గరలో ఉన్నటువంటి నార్కట్పల్లి కామినేని మెడికల్ యూనివర్సిటీకి అతి చేరువలో,
మరి అదే కాకుండా పక్కనే ఉన్నటువంటి హెరిటేజ్ సంస్థ కానీ, తర్వాత ఓసిటిఎల్ కానీ, మరి పక్కనే ఉన్నటువంటి చెరువుగట్టు టెంపుల్, చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి టెంపుల్ అతి చేరువలో, అదే కాకుండా 12th బెటాలియన్ పోలీస్ అకాడమీ, అది కాకుండా మన పక్కనే మహాత్మా గాంధీ యూనివర్సిటీ, వీటన్నిటికీ అందుబాటులో ఉంటూ, అదే కాకుండా పక్కనే పామనగుండ్ల విలేజ్, తర్వాత కట్టంగూరు మండల హెడ్ క్వార్టర్కి అతి చేరువలో నేషనల్ హైవేని అనుకున్నటువంటి ప్రాజెక్టు ఈ హైవే సిటీ వెంచర్. ఈ హైవే సిటీ వెంచర్ అనేది కొద్ది రోజుల క్రితమే బ్రోచర్ లాంచింగ్ చేసుకోవడం జరిగింది. ఆ బ్రోచర్ లాంచింగ్ నుంచే మా కస్టమర్ దేవుళ్ళ ఆశీర్వాదంతో, మార్కెటింగ్ మిత్రులందరి సపోర్ట్ తోటి ఇప్పటి వరకు దాదాపు 100 ఎబో బుకింగ్స్ ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఆల్రెడీ బుకింగ్స్ అనేది నడుస్తూనే ఉన్నాయి. ఈ వెంచర్ అనేది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వెంచర్స్ అన్నిటికంటే హై క్వాలిటీ డెవలప్మెంట్తో దీన్ని రూపుదిద్దాలని చెప్పేసి మేము సంకల్పించి, అదే ప్రకారంగా వర్షం పడుతున్నా సరే డెవలప్మెంట్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మొత్తం డెవలప్మెంట్లు అనేది నడుస్తూ ఉన్నాయి. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే అన్ని సీసీ రోడ్లతో పాటు మంచి ల్యాండ్స్కేపింగ్ తోటి శాంతికే చిహ్నమైనటువంటి గౌతమ బుద్ధుని విగ్రహం మనకి ఆల్రెడీ పార్కు, ఆ పార్కులో వాటర్ ఫౌంటైన్లో వచ్చేసి గౌతమ బుద్ధుని విగ్రహంతో మొత్తం డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ ట్యాంక్, వాటర్ లైన్, ఎవెన్యూ ప్లాంటేషన్, మొత్తం కాంపౌండ్ వాల్, ఆర్చ్, గేటెడ్ కమ్యూనిటీ కింద ఈ ప్రాజెక్టును డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ మొత్తం డెవలప్మెంట్స్ నడుస్తూనే ఉన్నాయి. ఈ రోజుకి వచ్చేసరికి మన ఆఫర్ ప్రైస్ కూడా పెట్టడం జరిగింది. ఈ ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ఈ రోజు బుక్ చేసుకుంటే, అంటే బ్రోచర్ లాంచింగ్ నుంచి ఈరోజు వెంచర్ లాంచింగ్, ఈ వెంచర్ లాంచింగ్ వరకు ఆఫర్ ప్రైస్ వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకు కమర్షియల్ బ్లాక్ ఉంటుంది, తర్వాత ఏ బ్లాక్ ఉంటుంది, తర్వాత బి బ్లాక్ ఉంటుంది. ఇందులో కమర్షియల్ బ్లాక్ వచ్చేసరికి 15,000 రూపాయలు ఈ రోజు వరకు ప్రైసు. రేపటి నుంచి అయితే మాత్రం 1000 రూపాయలు పెంచడం జరుగుతుంది, అంటే 16,000 రూపాయలు అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఏ బ్లాక్ వచ్చేసరికి 8,500 ఈ రోజు వరకు, రేపటి నుంచి 9,000 చేయడం జరుగుతుంది. తర్వాత బి బ్లాక్ వచ్చేసరికి ఈ రోజు వరకు 8,000 రూపాయలు, రేపటి నుంచి 500 ఇంక్రీజ్ చేసి 8,500గా చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజైతే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్లాట్ చాలా బెస్ట్ ప్లాట్గా ఉంటుంది. ప్రైమ్ లొకేషన్లో మనం అంటే లాంచింగ్ బిఫోరే ఉన్నాం కాబట్టి మనకు ఏ బ్లాక్లో కానీ, కమర్షియల్లో కానీ, అది కార్నర్ ప్లాట్లో కానీ, ఈస్ట్ ప్లాట్లో కానీ మీకు ఏ ప్లాట్ అంటే ఆ ప్లాట్ అవైలబిలిటీ ఉంటుంది. ఈ రోజు వరకు బుక్ చేసుకున్న వారికి చాలా బెస్ట్ ప్రైస్ కూడా అందుబాటులో ఉన్నటువంటి అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. అదే కాకుండా 1,00,000 రూపాయలు కట్టి టోకెన్ బుకింగ్ కట్టి మనకు ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఈరోజు స్టేజ్ మీదనే 1/2 కేజీ వెండి కూడా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 1,00,000 రూపాయలు టోకెన్ కట్టి ప్లాట్ బుక్ చేసుకుంటే మంచి ప్లాట్తో పాటు 1/2 కేజీ వెండి కూడా గిఫ్ట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 15 రోజుల్లో మొత్తం పేమెంట్ చేస్తే రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ డిటిసిపి అప్రూవ్డ్తో పాటు ఎల్పి నెంబర్ వచ్చి రెడీగా ఉంది కాబట్టి రేపంటే రేపు రిజిస్ట్రేషన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. రేపు అయ్యింది అంటే మీకు 500 రేట్ ఇంక్రీజ్ అవుతుంది, అనుకున్నటువంటి ప్లాట్ కూడా దొరకడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. మరి అదే కాకుండా సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనేది నేను వచ్చేసి గత 15 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నాను. ఆల్మోస్ట్ ఈరోజు మొత్తం పేమెంట్ ఎంత అవుతుంది సారు? మొత్తం పేమెంట్ ఈ రోజు కడితే మీకు చెప్పారు కదా, రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంటుంది. ఈరోజు మొత్తం పేమెంట్ కడితే ఎంత పేమెంట్ ఎంత, టోటల్ పేమెంట్ ఎంత అంటున్నారు? మీరు ప్లాట్ సెలెక్షన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒకసారి కూర్చున్నాము అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇందులో మనకి ప్లాట్స్ వచ్చేసరికి మినిమము
50 గజాల నుంచి కూడా ఉన్నాయండి. మినిమం 50 గజాల నుంచి ఉన్నాయి, 125 గజాలు ఉన్నాయి కమర్షియల్ ప్లాట్స్, తర్వాత 183, 200 గజాలు కార్నర్ ప్లాట్స్ ఎక్కువ తక్కువ కూడా మనకి ఉన్నాయి. కాబట్టి అవకాశాన్ని మీకు ఎక్కడ ఎవరికి ఏ డౌట్ ఉన్నా అక్కడ అడ్మినిస్ట్రేషన్లో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా అక్కడ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. ఏ ప్లాట్లు వేకెట్ ఉన్నాయి అనేది కూడా అక్కడ చూసుకోవచ్చు. తర్వాత సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనేది నాగోల్లో మన కార్పొరేట్ ఆఫీస్. నాగోల్ నుంచి ఆల్మోస్ట్ హైదరాబాద్ వరంగల్ హైవేలో గత 15 సంవత్సరాల నుంచి నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉంటూ ఇలాంటి వెంచర్స్ ఎన్నో అందించుకుంటూ కస్టమర్ల మన్ననలు పొందుతూ కస్టమర్ దేవుల ఆశీర్వాదం తీసుకుంటూ కొన్ని దిగ్విజయమైనటువంటి వెంచర్లు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుంటూ ఈరోజు విజయవాడ హైవేలో నార్కట్పల్లి పామనగుండ్ల విలేజ్లో ఈ హైవే సిటీతో పాటు మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. మన సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనేది ప్రజెంట్ రన్నింగ్ ప్రాజెక్టులకు చూసుకుంటే మనకు వచ్చేసి హయత్ నగర్ పశ్చిమంలో వచ్చేసి విల్లా ప్రాజెక్టు. ఇది 16 ఎకరాల్లో విల్లా ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి ఎస్ఎఫ్టీ వచ్చేసి 6,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ ఉంటుంది. ఆ తర్వాత ఆదిపట్ల మంగళపల్లిలో వచ్చేసి 10 ఎకరాల హెచ్ఎండిఏ. ఇది కూడా మనకి ఔటర్ రింగ్ రోడ్కి అందుబాటులో దగ్గరలో ఉంటుంది. రెసిడెన్షియల్ జోన్కి కూడా అతి చేరువలో ఉన్నటువంటి ప్రాజెక్టు. ఆ తర్వాత గట్కేసర్ మున్సిపాలిటీలో ఈస్టర్న్ ప్రైడ్, ఆ ప్రాజెక్టు కూడా ఇమీడియట్లీ ఇల్లు కట్టుకొని ఉండడానికి ఉన్నటువంటి ప్రదేశంలో ఈస్టర్న్ ప్రైడ్ వెంచర్. ఆ తర్వాత యాదాద్రి టెంపుల్కి అతి చేరువలో మరి హైదరాబాద్ వరంగల్ హైవేకి 200 మీటర్ల దూరంలో మెగా ప్రాజెక్టు టెంపుల్ సిటీ. ఈ టెంపుల్ సిటీ ప్రాజెక్ట్ అనేది మొన్న ఆగస్టు 15వ తారీఖు చాలా గ్రాండ్ లాంచింగ్ చేసుకొని ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 50% బుకింగ్ కూడా దాంట్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది మా మార్కెటింగ్ మిత్రుల సహకారంతో, అదేవిధంగా కస్టమర్ దేవుళ్ళ ఆశీర్వాదంతో. మరి ఈ రకమైనటువంటి సపోర్టు సహకారం అందిస్తే ఇలాంటి వెంచర్లు ఇంకెన్ని అయినా వేయడానికి, ఎన్ని వందల ఎకరాలు వేయడానికైనా సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సిద్ధంగా ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి వెంచర్ అనేది మామూలుగా రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో చాలా వెంచర్స్ ఉంటాయి. ఏదేమున్నా సురక్ష బ్రాండ్కి తగ్గట్టుగా అన్నీ కూడా హైవే ఫేసింగ్ వెంచర్స్, ప్రైమ్ లొకేషన్ వెంచర్స్, అన్ని రకాల డెవలప్మెంట్స్ తోటి, అన్ని రకాల అప్రూవల్ తోటి, విత్ రేరా రిజిస్ట్రేషన్ తోటి ప్రాజెక్ట్ చేయడమే సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రత్యేకత అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మామూలుగా ఏ వెంచర్ అయినా ఏదో నామినల్ డెవలప్మెంట్స్ కూడా చేసి మనం సేల్ చేయొచ్చు, కానీ సురక్ష కాన్సెప్ట్ అది కాదు. చుట్టుపక్కల ఉన్నటువంటి వెంచర్స్ కంటే ఎక్కువ డెవలప్మెంట్స్ ఉండాలి, తక్కువ ప్రైస్ ఉండాలి. అంటే కాన్సెప్ట్ ఏంటంటే తక్కువ ప్రాఫిట్ తోటి ఎక్కువ బిజినెస్ చేయడమే సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ యొక్క కాన్సెప్ట్. అంటే ప్రతి వ్యక్తి ఇందులో ప్లాట్ తీసుకున్న తర్వాత మరో 10 మందికి చెప్పేటట్టు ఉండాలి తప్ప ఇదే భారం అని చెప్పేసి ఇదే ఎక్కువ ప్రైస్ అనేది ఫీలింగ్ ఉండకుండా తక్కువ ప్రాఫిట్ తోటి మనం ప్లాట్ అందజేయాలనే ఒక కాన్సెప్ట్ తోటే మనము మినిమం అంటే ఎక్కువ డెవలప్మెంట్స్ ఇచ్చి మినిమం ప్రైస్లో మనము ప్రాపర్టీ అందజేయడం అనేది ఈ సురక్ష యొక్క కాన్సెప్ట్. కాబట్టి ఈ చుట్టుపక్కల చూసుకుంటే హైవేకి సెకండ్ థర్డ్ బిట్లో కూడా 9,000 నుంచి 10,000 అమ్ముతున్నటువంటి ప్రదేశం ఈ చుట్టుపక్కల. కానీ నేషనల్ హైవే ఫేసింగ్లో వచ్చేసి ఈ ప్రైస్ పెట్టడం అనేది చాలా రీజనబుల్ ప్రైస్. అదే కాకుండా మొత్తం కూడా సీసీ రోడ్లతోటి, మామూలుగా ఏ వెంచర్ అయినా కంకర్ రోడ్డు, డాంబర్ రోడ్డు కూడా సరిగ్గా వేయని వెంచర్లు చాలా చూస్తూ ఉంటాం. కానీ సురక్ష నుంచి వచ్చే ప్రతి వెంచర్ కూడా విత్ సీసీ రోడ్లతో డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ తోటే ముందుకు వస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు కొన్నటువంటి కస్టమర్ రేపు 10 ఏళ్ళకి వచ్చి చూసుకున్న ప్లాట్ కానీ రోడ్డు కానీ చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఇందులో మనము డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా మనకు అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి నేషనల్ హైవేని ఆనుకొని ఉన్నటువంటి వెంచర్, తర్వాత పక్కనే ఉన్నటువంటి కామినేని మెడికల్ యూనివర్సిటీ, ఓసిటిఎల్, తర్వాత హెరిటేజ్ ఇలాంటి సంస్థలలో కొన్ని వేల మంది ఎంప్లాయ్మెంట్ కూడా ఆల్రెడీ ఉన్నటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలో ఆల్రెడీ ప్లాట్ కొని ఇల్లు కట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళకి కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇమ్మీడియట్లీ రెసిడెన్షియల్గా మారేటువంటి అవకాశం ఉంది.
కాబట్టి మీరు పెట్టేటువంటి ప్రైస్కి అతి తక్కువ సమయంలో ఎక్కువ రేటు పెరగడానికి అవకాశం ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశం చేసుకొని మా సురక్ష కంపెనీని ఆశీర్వదిస్తారని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. మరి అదే కాకుండా ఈ నేషనల్ హైవేకి మనకి ఆల్మోస్ట్ ఉన్నటువంటి ఏదైతే రోడ్ ఫేస్ ఉందో ఆ రోడ్ ఫేస్ అన్నీ కూడా ఇమీడియట్లీ మీరు అది కమర్షియల్గా డెవలప్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉన్నటువంటి ప్లేస్. మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఒక టీ కొట్టు హోటల్ కూడా ఆల్రెడీ మన సైట్ ముందు ఆల్రెడీ నడుస్తూ ఉంది. అంటే ఇమ్మీడియట్లీ మీరు షాప్ పర్పస్ కానీ రెసిడెన్షియల్ పర్పస్ కానీ ఏ పర్పస్ అయినా మనం ఇక్కడ ఇమ్మీడియట్లీ కట్టుకోవడం ఉండడానికి లేదా లీజ్కి ఇచ్చుకోవడానికైనా అవకాశం ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మామూలుగా హైదరాబాద్ విజయవాడ హైవేకి చూసుకుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు రేట్లు కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి ప్రదేశం. తర్వాత మనకి మామూలుగా ఔటర్ రింగ్ రోడ్ చూసుకొని బేస్ చేసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ ఏరియాలో వచ్చేసరికి 25 నుంచి 30,000 50,000 రేంజ్లో ఆల్రెడీ ప్లాట్ కాస్ట్ అనేది విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో సెటిల్ అవ్వడానికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి హైదరాబాద్ సరౌండింగ్లో ఓ ప్లాట్ కావాలి, హైదరాబాద్ సరౌండింగ్లో ఒక ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు కాకపోయినా రేపు భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలి. మనం ఈరోజు కొన్నటువంటి ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో రేపు మన పిల్లల భవిష్యత్తుకి బంగారు బాట వేసే విధంగా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఇలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మన పిల్లల భవిష్యత్తుకు చాలా ఒక బంగారు బాట వేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనకి ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటే ఆ విధమైనటువంటి విపరీతమైన కాస్ట్ పెరగడం, ఆ తర్వాత మనకి ఇప్పుడు చౌటుప్పల్ ఆ ఏరియాలో వచ్చేసరికి మనకు ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పేసి, ఆ తర్వాత ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా మనకి చౌటుప్పల్ ఆ ఏరియాలో మనకు ఆల్రెడీ రీజనల్ రింగ్ రోడ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి రేపు హైదరాబాద్ నుంచి ల్యాండ్ హైదరాబాద్ అవుటర్స్లో ల్యాండ్ కొని ఇల్లు కట్టుకోవాలంటే చాలా విపరీతమైనటువంటి కాస్ట్ పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మినిమం ఎన్ని గజాలు వీలైతే అన్ని గజాలు కొనిపెట్టుకొని రేపు మన పిల్లల భవిష్యత్తుకు మంచిగా ఉపయోగపడే విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఉన్నటువంటి కాస్ట్ని, ఈరోజు ఉన్నటువంటి మంచి ప్లాటు ఇప్పుడు ఏదైతే మనకు ఈరోజు బ్రోచర్ అంటే వెంచర్ లాంచింగ్ అనేది ఈరోజు చేశాం. బ్రోచర్ లాంచింగ్ నుంచే మనకు బిజినెస్ వస్తూ ఉంది, ఆల్రెడీ ప్లాట్ బుకింగ్స్ అవుతూ ఉన్నాయి. ఉన్నటువంటి ఈ రోజు కూడా మనకు ఉన్నటువంటి ప్రైస్ ప్రకారంగా చూసుకుంటే చాలా బెస్ట్ ప్రైస్ ఉంటుంది. ప్లాట్స్ కూడా మనకి కమర్షియల్ ప్లాట్స్లో అవైలబుల్ ఉంది, తర్వాత ఏ బ్లాక్లో ఉంది, బి బ్లాక్లో ఉంది. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మనకి ఎన్ని వందల గజాలు కావాలంటే అన్ని వందల గజాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్లేస్. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని రేపు ముందు ముందు ప్లాట్ కొనాలంటే కొనలేని పరిస్థితే ఉంటుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఉన్నటువంటి రేటు కానీ, 5 సంవత్సరాల క్రితం చూసుకున్నటువంటి ప్రకారంగా చూసుకుంటే ఉన్నటువంటి రేటు కానీ, ప్రజెంట్ చూసుకున్నటువంటి రేటు కానీ, రేపు ఒక 10 సంవత్సరాల తర్వాత మనం ప్లాట్ కొనాలంటే కూడా కొనలేని పరిస్థితి ఏర్పడబోతుంది. ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సురక్షలో ఓ ప్లాట్ కొనుక్కొని చాలా సురక్షితంగా మీరు హ్యాపీగా నిద్రపోయే విధంగా నేను చూసుకునే బాధ్యత నాది అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్కి ఈరోజు ఏదైతే పెడుతున్నారో దానికి విత్ ఇన్ 2 ఇయర్స్లో డబుల్ ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఇక్కడ డెవలప్మెంట్ రాబోతున్నాయి. మనం కూడా సైడ్ డెవలప్మెంట్ చేయబోతా ఉన్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు బుకింగ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఇప్పటి వరకు బుకింగ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడ శాల్వా సత్కారంతో పాటు మనము 1/2 kg వెండి కూడా ఇక్కడ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మనకి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు కూడా ఈ ప్రాజెక్ట్ ఇక్కడ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ మనకంటే ఇంకా వాళ్ళకు కూడా చాలా ఎక్కువ తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి.
ఉన్నాయి కాబట్టి వారిని కూడా చిన్న సందేశం ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఈరోజు ఉన్నటువంటి ప్రైస్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పుల్లయ్య గారు. పెద్దలు జెడ్పీటీసీ గారు, తర్వాత పిఎస్సిఎస్ చైర్మన్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా వారిని స్వాగతిస్తున్నాం. దయచేసి ఇద్దరు అతిథుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ వైస్ ఎంపీపీ గారు కూడా స్టేజ్ మీదకి దయచేసి రావాలి ప్లీజ్ సార్. అమ్మ ఫ్లవర్ బొకేస్ తీసుకురండి అమ్మ, సార్ వాళ్ళు వస్తున్నారు. భోజనం దగ్గర హడావిడొద్దు, చాలా రిలాక్స్గా హ్యాపీగా మనం భోజనం చేయొచ్చు. భోజనం చేస్తూ ఉండండి, చేసిన వచ్చిన వాళ్ళు వచ్చి కూర్చోండి. గబ్బర్ సింగ్ టీం ఇంకా అసలు ఎంట్రీ వాళ్ళది అసలు స్టార్ట్ అవ్వలేదు. అద్భుతమైనటువంటి ఎంట్రీ ఉంటుంది, అద్భుతమైనటువంటి ప్రదర్శన వాళ్ళ మన ముందు కాసేపట్లో వాళ్ళు చేస్తారు. వాళ్ళందరినీ కూడా మనం ఎంజాయ్ చేయాలి. మీరు భోజనం చేసి వస్తే సరదాగా కల్చరల్ డ్రీమ్ కార్యక్రమాలు కూడా మనం ప్రారంభించుకుందాం. హెచ్ఎం టీవీ, V3, తర్వాత రియల్ ఎస్టేట్ టీవీ, వీటన్నిటిలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మన ఉప్పలయ్య సార్ చెప్పారు, ఏ వెంచర్లోనైతే మనం కూర్చున్నామో దానికి శ్రీకారంగా మన ఎంట్రీ గేట్ దగ్గరనే ఒక టిఫిన్ సెంటర్ కూడా ఉంది. ఆ తర్వాత ఒక ఆయన టీ దుకాణం కూడా నడిపిస్తున్నారు. అంటే దేనికి సంకేతం అంటే హైవే మీద వెళ్ళేటటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఆగుతాయి, వాళ్ళు ఇక్కడ కాసేపు ఉంటారు, ఇది కమర్షియల్గా మనకు పనికొస్తుంది అనేటటువంటి ఒక సంకేతం మాత్రమే. కాబట్టి మీరందరూ దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ ఉప సర్పంచ్ గారు నరసింహ గారు స్టేజ్ మీద ఉన్నారు. మరి ఉప సర్పంచ్ గారికి ఈ ప్రాంతం గురించి ఇంకా బాగా తెలిసి ఉంటుంది. సో ఏ రకంగా దీని ఫ్యూచర్ ఉండబోతుందో మనం ఉప సర్పంచ్ గారు నరసింహ గారు చెప్తారు. మనం ఒక్క నిమిషం విందాం. నరసింహన్న రండి, పర్వాలేదు మాట్లాడండి. సో ఆ తర్వాత మనకి సర్పంచ్ గారు సైదిరెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు, పామనగుండ్ల వాస్తవ్యులు. ఈరోజు పావనోళ్ళ గ్రామ విలేజ్లో సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్టు లాంచింగ్ ఇక్కడ చేయడం, ఇక్కడికి లాంచింగ్ ఓపెనింగ్ చేయడం మనకు చాలా సంతోషకరం. ఈ లాంచింగ్ మన ఉప్పలయ్య సార్ గారు మా విలేజ్లో మాకు ఇక్కడ సరౌండ్ దగ్గరలో చేయడం మాకు చాలా సంతోషకరం. మా ముందు ఇక్కడ మామూలుగా అయితే నాకు తెలిసినంత వరకు ఇక్కడ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇక్కడ దగ్గర మా దగ్గర 7-8 వెంచర్లు స్టార్ట్ చేశారు, కానీ ఇంత ఫాస్ట్గా ఇక్కడ చేయడం రీసెంట్గా తీసుకొని కూడా 1-2 months అవుతుంది. రీసెంట్గా 10 daysలోనే ఇంకా డెవలప్మెంట్ చేసింది. ఇక్కడ మాకు ఇక్కడ దగ్గర ఉన్నా కూడా ఇంత ఫాస్ట్గా ప్రాజెక్టు ఇక్కడ కూడా జరగలేదు. ఇంత ఫాస్ట్గా జరగడం చాలా సంతోషకరం. ఇక్కడ తీసుకున్న వెంచర్ తీసుకొని ఇక్కడ వెంచరు మాకు ఇక్కడ ల్యాండ్ తీసుకుంది మన శ్రీధర్రావు గారు, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి సార్ గారు ఇక్కడ మాకు ల్యాండ్ తీసుకునేటప్పుడు సలహా తీసుకురు. సార్ ఇక్కడ వెంచర్ చేస్తే చాలా బాగుంటుంది, తొందరగా సేల్ అవుతుంది. ఇక్కడికి మనకి ఎక్కడ ఎటు చూసినా కూడా హైదరాబాద్కి రీసెంట్ ఒక 1 hourలో ఇక్కడ రాగలుగుతాం. అదేవిధంగా విజయవాడ కూడా ఒక 1.5 hourలో వెళ్ళగలుగుతాం. అయినా ఇప్పుడు ఈ హైవేలో ఇంత పెద్ద రోడ్డు ఫేసింగ్ తోటి ఎక్కడ కూడా లేదు. మనకు ఈ వెంచర్ చాలా అద్భుతంగా ఇక్కడ తీర్చిదిద్దుతున్నందుకు ఉప్పలయ్య సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం. తర్వాత సార్ చెప్పినట్టుగా ఇక్కడ ఎవరైతే బుకింగ్స్ చేస్తారో వారికి చక్కటి ప్రైజెస్ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే బుకింగ్ చేస్తారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా ఈరోజు సార్ ఫ్రీ అని చెప్పారు. సో అది కూడా ఒక బంపర్ ఆఫర్. ఇందాక ఒక మిత్రుడు రేట్ ఎంత అని అడిగారు. సో అదేంటంటే మనకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి, ఎక్కడెక్కడైతే రేట్ ఎంత ఉంది అనేది. అది మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ మనం స్పెషల్గా కౌంటర్ పెట్టాను చూడండి మీకు స్టేజ్ పక్కన. మీరు అక్కడికి వచ్చి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకొని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంకా శుభవార్త ఏంటంటే కల్పన గారు, కల్పన గారు ఎక్కడున్నారు? కల్పన గారు మన దగ్గర ఈవేళ ప్లాట్ తీసుకోవడం జరిగింది. మరి కల్పన గారికి ఒక సిల్వర్ కాయిన్తో
వారిని సత్కరించబోతున్నాం. ఇది పాల్రాజ్ గారు ఎక్కడున్నారు? పాల్రాజ్ సార్ రండి. పాల్రాజ్ గారి టీం నుండి గట్టిగా ఒకసారి మ్యూజిక్ వేసుకోమ్మా. పాల్రాజ్ గారి టీం నుండి పాల్రాజ్ గారు ఖమ్మంలో చెప్పారు, ఖచ్చితంగా నేను నార్కట్పల్లిలో మంచి ఓపెనింగ్స్ ఇస్తానని. సో శుభసూచకంగా సోదరి కల్పన సోదరి పావు కిలో వెండి, గట్టిగా ఒకసారి అందరూ చప్పట్లతో అభినందనలు తెలియజేయండి. తర్వాత భోజనం చేసిన వాళ్ళు వచ్చేయండి, అక్కడ హడావిడి అవసరం లేదు, చాలా రిలాక్స్గా భోజనం చేసి మీరు వచ్చి మళ్ళీ కూర్చోవచ్చు. మంచి మంచి ప్రోగ్రామ్స్, అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్. మీరు జస్ట్ ఆ ట్రైలర్ మాత్రమే చూశారు, మొత్తం ఫుల్ మూవీ, ఫుల్ లెంత్ మూవీ మన ముందుంది. ఇప్పుడు మనకి ఎంపీటీసీ గారు హరికృష్ణ గారు మాట్లాడరు అన్న. హరికృష్ణ గారి తర్వాత కోటిరెడ్డి సార్ వైస్ ఎంపీపీ గారు. ఎంపీపీ గారు కూడా మనకి కాసేపట్లో వస్తారు. తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ గారు సైదులు అన్న ఒక నిమిషం మన హైవే సిటీకి ఆయన గ్రీటింగ్స్ చెప్తారు, ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. రండి అన్న. సైదులు గారు. ఈరోజు మా కట్టంగూరు మండలంలో పామన్గుండ విలేజ్లో ఈ సురక్ష వెంచర్ ఓపెనింగ్కి పిలిచిన ఈ మేనేజ్మెంట్ గారికి మరియు సర్పంచ్ గారికి, ఇక్కడికి విచ్చేసిన కస్టమర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము పదవిలో ఉన్నప్పుడు మా మండలం కూడా ఎక్కడో ఒక వెంచర్లు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మిల్స్ కానీ వేరే వారిని పడుతుంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మా మండలంలో వెంచర్స్ అని పడగానే నియర్లీ అన్ని నార్పల్లి దగ్గరలో ఉన్నాయి. ఇది మాత్రం మా ఈ పక్కనే పామన్గుళ్ళ, ఇటు ఇస్మాన్పల్లి, ఇటు మేడబేనగూడెం, ఇటు ఎరసానగూడెం, ఇటు ముత్యాలమూడెం, ఈ 4 విలేజ్ల మధ్యన ఉన్నది. చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే మాకు దీనివల్ల ఈ వెంచరు మొత్తం ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత ఈ పక్కడున్న మా రైతులకు కూడా చాలా రేట్లు పెరుగుతాయి, చాలా హ్యాపీగా ఉంటుంది. దానికి తోడు ఇక్కడ ఉన్న వేరే వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంచర్లు పోవడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. మేము కూడా మాకు తెలిసినంత వరకు ఈ వెంచర్లో మేము కూడా ఏమైనా ప్లాట్స్ తీసుకోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మేము ఫర్దర్గా ఈ మండలంలోనే మీ హైదరాబాద్ చాలా మందితో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలా మంది సంబంధాలతో ఉన్నాం. మేము కూడా చాలా మంది చూస్తున్నాం ఇక్కడ వెంచర్ ఏమని. మేము కూడా మా కట్టంగూరులో వెంచర్ ఏమని చాలా మందిని రిక్వెస్ట్ చేశాం, కానీ ఎవరు ధైర్యం చేసి ఇక్కడ వేయలేదు. ఇక్కడ వేసినందుకు సార్ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము కూడా ముందుండి మీకు ఏమైనా అవకాశాలు ఉన్నా, అవసరం ఉన్నా మా వంతుగా మేము సహకారం చేస్తామని మీ మేనేజ్మెంట్ వారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత జెడ్పీటీసీ బలరాం గారు మాట్లాడతారు, వారిని స్వాగతిస్తున్నాం. సురక్ష ప్రాజెక్టు కట్టంగూరు మండలానికి స్వాగతం పలుకుతూ, స్టేజ్ మీద నాదిరథ మహారాజులందరికీ స్వాగతం పలుకుతూ, ఇంతకుముందుకు ఏదైనా కట్టంగూరు మండలాలు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇంతవరకు ఎవరు ప్లాన్ చేయలేదు, ఈ ప్లాట్లు చేయలేదు. ముఖ్యంగా వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఏది జరిగినా కానీ నార్కపల్లి స్టేజ్లో నార్కపల్లి ఏరియా అదే డెవలప్ జరగకుండా పోతుంది, అదే డెవలప్ అయిపోతుంది. కానీ మా కట్టంగూరు మండలాలు ఇంతవరకు ఏది జరగలేదు. దీని గురించి మేము కూడా చాలా మా సాయంతో మీకు సాయం పరుస్తాం. ఈ ప్లాట్లు ఈ డెవలప్ కోసం కూడా ఈ హైవే రోడ్ అమ్మడి ఏమన్నా మిమ్మల్ని చూసిన తర్వాత కూడా వేరే వాళ్ళు కూడా దీన్ని ఆదర్శం తీసుకొని కట్టంగూరు మండలంలో వేరే రోడ్ అమ్మడి ప్లాట్ తయారు చేస్తారనే ఆలోచనతో మా గురించి మీకు ఏమన్నా సాయం కావాలంటే ఎప్పుడు అన్ని వేళలా ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. శ్రీ వెంకటేశ్వర్లు గారు డైరెక్టర్ గారు మాట్లాడతారు. ఈరోజు స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు, అన్నా అంటే నేనున్నా అని
ఆపన్నాస్తం అందించే ఆపద్ బాంధవుడు. అదేవిధంగా తను కళల సహకారంలో తనతోటి నడిచేటువంటి ప్రతి ఒక్కరికి తాను తినే ముద్దలో సగభాగం అందించేటువంటి పెద్దలు. అదేవిధంగా తనతోటి నడిచేటువంటి ఏ ఒక్కరిని కాదు ప్రతి ఒక్కరిని కూడా నావాడు అనుకునేటువంటి గుండెల్లో హత్తుకునేటువంటి మహానుభావులు గౌరవనీయులు సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ మన సిరాజ్ ఉప్పలయ్య గారికి, అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన జడ్పీటీసీ గారు, వారి యొక్క పేర్లు తెలియదు సారీ ఏమనుకోద్దండి, అదేవిధంగా ఎంపీపీ గారు, అదేవిధంగా పామనగుళ్ళ సర్పంచ్ సైదారెడ్డి గారు, ఉప సర్పంచ్ నరసింహన్న గారు, మన 4th బెటాలియన్ ఎస్పీ గారు సార్ పెద్దలు, అదేవిధంగా వినూత్న ఆయుక్త వెంచర్స్ పెద్దలు గౌరవనీయులు కరుణాకర్ రెడ్డి గారు, వినూత్న రెడ్డి గారు, అదేవిధంగా మిగతా పెద్దలు, స్టేజ్ ముందట ఉన్నటువంటి మా మిత్రులు, శ్రేయభిలాసులు, మా యొక్క కస్టమర్ దేవుళ్ళు అనేక సుదూర ప్రాంతాల నుండి ఖమ్మం, వరంగల్, భూపాలపట్నం, మంచిర్యాల, సూర్యాపేట, మిర్యాలగూడెం, దేవరకొండ, మల్లెపల్లి, నల్గొండ, నార్కట్పల్లి అనేక సుదూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి మా యొక్క కస్టమర్ దేవుళ్ళు, అదేవిధంగా మా యొక్క అసోసియేట్ మిత్రులు, పత్రికా విలేకరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు, మీ అందరికీ ఈ యొక్క సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయ్యా, సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్టు అనే సంస్థ చాలా చిన్నది. ఎందుకని నేను అంటున్నా అంటే ఈ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అనే సంస్థ జూన్ 17వ తారీఖున పురుడు పోసుకున్నది. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అంటే కనీసం 3 నెలల చిల్లర ఈరోజు మన సంస్థ స్థాపించబడి సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్టు సంస్థ తాను పురుడు పోసుకున్న సందర్భంలోనే 6 మెగా వెంచర్లను అందించినటువంటి ఘనత ఉందని మీ ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ క్రెడిట్ అంతా కేవలం మన యొక్క చైర్మన్ సిఎండి గారు అయినటువంటి ఉప్పలయ్య గారికి దక్కుతుందని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. జూన్ 15న ఏర్పడినటువంటి సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సంస్థ జూలై 4వ తారీఖున ముకుందా గ్రీన్స్ అని మంగళపల్లిలో విలేజ్ పక్కన సాగర్ హైవేకు కేవలం కిలోమీటర్న్నర దూరంలో 10 ఎకరాల హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ను లాంచింగ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా జూలై 27వ తారీఖున నిమంత్రణ ప్యాలెస్ అనేటువంటి ఫంక్షన్ హాల్లో దరిదాపుగా 2000 మంది అసోసియేట్స్తో పెద్ద ఎత్తున మీటింగు జరుపుకోవడం జరిగింది. జూన్ 15న ఏర్పడినటువంటి సంస్థ జూలై 27వ తారీఖున నిమంత్రణ ప్యాలెస్లో నాగోల్లో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో సుమారుగా 2000 మంది అసోసియేట్ సెమినార్ జరుపుకోవడం జరిగింది. ఏర్పడ్డ ఒక్క నెలలోనే 2000 మంది అసోసియేట్ను ఏర్పరచుకుందంటే ఈ సంస్థ యొక్క ఘనత మీరు అర్థం చేసుకోవచ్చు. దానికి సారథ్యం వహిస్తున్నటువంటి మా యొక్క సిఎండి గారి యొక్క ఘనత ఏందో మీకు అర్థమైపోతుంది. ఆ రకంగా జూలై 6వ తారీఖున 4వ తారీఖున ఇదే హైవే సిటీ బ్రోచర్ లాంచింగ్ చేసుకోవడం జరిగింది. అదే జూలై 16వ తారీఖున మన వరంగల్లో మన యొక్క సురక్ష ఇన్ఫ్రా సంస్థ హైదరాబాద్లో ఏర్పడినటువంటిది. ఇది అనేక జిల్లాలలో కూడా మన యొక్క టీములు పెరుగుతున్నాయి కాబట్టి మన యొక్క బ్రాంచ్ ఆఫీసులు కూడా పెట్టుకోవాలనే ఉద్దేశంతో మన గౌరవ సిఎండి గారు అయినటువంటి ఉప్పలయ్య గారు మొట్టమొదటిసారిగా
ఆగస్టు 6వ తారీఖున వరంగల్లో బ్రాంచ్ ఆఫీస్ను ఓపెన్ చేయడం జరిగింది. 16వ తారీఖున. ఆ తర్వాత మనకు అదే ఆగస్టు 15వ తారీఖున వంగపల్లిలో ఉన్నటువంటి 100 ఎకరాల డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ కనీసం 4,000 నుండి 5,000 మందితో సైట్ లాంచింగ్ చేసుకోవడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ముచ్చట మనకు ఏర్పడ్డటువంటి ఈ చిన్న అనతి కాలంలో ఏర్పడ్డటువంటి మన సంస్థ వివిధ జిల్లాలో మన బ్రాంచ్ ఆఫీసులు ఓపెన్ చేసుకుంటూ అదేవిధంగా వంగపల్లిలో ఉన్నటువంటి 100 ఎకరాల డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ను పెద్ద ఎత్తున మన యొక్క కస్టమర్ దేవుళ్ళ సమక్షంలో దాన్ని కూడా లాంచింగ్ చేసుకోవడం జరిగింది. ఆ యొక్క లాంచింగ్కు మనకు ఆలయ గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి గొంగిడి సునీతారెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత సెప్టెంబర్ 9వ తారీఖున ఈ నెల మన 2వ బ్రాంచ్ ఆఫీస్గా నల్గొండలో కూడా మన సిఎండి గారు బ్రాంచ్ ఆఫీస్ను ఓపెన్ చేయడం జరిగింది. ఆ తర్వాత సెప్టెంబర్ 9వ తారీఖున అదే రోజు బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేస్తూ అదే రోజు శుభం ఫంక్షన్ హాల్లో 500 మంది నల్గొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అసోసియేట్ తోటి సెమినార్ జరుపుకోవడం జరిగింది. ఆ రకంగా ఇవాళ అదేవిధంగా మనకు ఖమ్మంలో ఉన్నటువంటి మన యొక్క అన్న మీరు ఇక్కడే ఉండండి పూల పద్మావతి సోదరి కస్టమర్ వారు కూడా ఇక్కడ ప్లాట్ బుక్ చేయడం జరిగింది. సోదరిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా స్వాగతిస్తూ రాంబాబు గారు, భాస్కర్ గారు, మహబూబ్ గారు వీరిని కూడా స్టేజ్ మీదకి సాధారణంగా రావాల్సిందిగా స్వాగతిస్తున్నాం. పెద్దలు మన ప్రియతమ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఉప్పులయ్య గారు వారిని శాలువాతో అదేవిధంగా సిల్వర్ 1/2 కిలో వెండితో సత్కారం చేస్తారు. అలాగే గోపీకృష్ణ గారు కూడా మరి ఇక్కడ ప్లాట్ తీసుకోవడం జరిగింది. గోపీకృష్ణ గారిని కూడా వేదిక మీదకి స్వాగతిస్తూ నరేష్ గారు, శ్రీనివాస్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీరు సుధాకర్ గారి టీం సభ్యులు అన్నమాట. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా కోరుతున్నాం. అన్న మీరు కానీ సుధాకర్ అన్న వచ్చిందా? సోదరి పద్మావతి ఒక నిమిషం ఒకసారి సోదరితో మాట్లాడతాం. ఎలా అనిపించిందమ్మా మీరు ఇంతకు ముందు ఇక్కడ వచ్చి చూసారా? అసలు ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఎప్పుడైనా చూసారా, ఇక్కడ ఉంటుందని అనుకున్నారని చెప్పండి ఎక్స్పీరియన్స్. నేను అసలు చూడలేదు. రాంబాబు గారండి వెల్చరు వాళ్ళు ఖమ్మంలో మీటింగ్ పెడుతున్నారంటే వచ్చాను సార్. నేను ఫస్ట్ టైం రాంబాబు గారు ఏమన్నారు, భూమిని నమ్ముకోవాలమ్మా, భూమి మీద పెట్టిన డబ్బు ఆగమవ్వదు అని చెప్పారు. సర్లే రాంబాబు గారు చెప్పారని చెప్పి వెళ్ళి చూసాను. చాలా నచ్చింది సార్, చాలా బాగుంది. ఎమ్మటే కట్టేసాను సార్. ఇంతకు ముందు ఎక్కడైనా తీసుకున్నారా మీరు? ఖమ్మంలో తీసుకున్నారు సార్, బాలాజీలో. కానీ ఇంత లేదు సార్ అక్కడ. లేదు. సురక్షలో బాగుంటుందని మీకు అనిపించిందా, వచ్చి చూసిన తర్వాత అనిపించిందా? నేను రాంబాబు గారు చెప్పగానే అనుకున్నాను, కరెక్ట్ చెప్పారు, కరెక్ట్ గా ఉంటది అనుకున్నాను, గెట్ చేశాను, అలాగే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సేమ్ మా చిన్న చెల్లెలు మీలానే ఉంటుంది. అవునా? సో అంటే ఎందుకు చెప్తున్నానంటే మా చిన్న చెల్లెలు ఒక చీర కొన్నది అనుకోండి, తెచ్చి మా ఆవిడకి చూపిస్తుంది. ఆవిడది కొనమని నన్ను లొలి పెడుతుంది. ఇప్పుడు మీరు కొన్నారు కాబట్టి మీ బాధ్యత ఏంటంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి. అదే నా కోరిక సార్. ఎంతమందికి చెప్తారు సార్? సహజమైనంత వరకు చెప్తూనే ఉంటాను. ఇంతమందిని కలెక్షన్ చేయట్లే నేను. ఎందుకంటే మీరు లేట్ చేస్తే ఇక్కడ ఉండవు, ఎందుకంటే ఇప్పటికే 50% అయిపోయినాయి. సరే సార్. ఓకే చెల్లెమ్మా? ఓకే అన్నయ్య. ఓకే, ఈసారి వచ్చినప్పుడు మీ ఇంటికి తప్పకుండా వస్తాం. ఓకే అన్నయ్య, కరెక్ట్ రండి. చైర్మన్ గారితో సహా. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ यू, वेलकम। गोपीकृष्ण गार भाई, और कितने लोगों को लेके आ रहे हैं आप? सर अपना मार्केटिंग महबूब भाई को दो, सब चेयरमैन सब गोपीकृष्ण गार సార్ ఒక్క నిమిషం గోపీకృష్ణ గారితో మాట్లాడుతాం సార్. అక్కడ మైక్ ఉంది, మైక్ అక్కడ పెట్టించు.
గోపీకృష్ణ గారు మీది ఏ ఊరు మీది? అటు చూడండి. హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుండి ఇక్కడికి ఎంత దూరం? 90+. 90+ అంటే 60+ అన్నట్టుగా. మీరు ఎంత ప్లస్ ఉంటారు? 40+. అనిపించట్లేదు అట్లా. వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ యువర్ హెల్త్ అండ్ వెల్త్? ఓకే, దగ్గర పెట్టండి సార్. హైదరాబాద్ నుండి వచ్చారు కదా, మీకు ఎంతసేపు పట్టింది జర్నీ ఇది? 1 hour 25 minutes పట్టింది. 1 hour 25 minutes. అంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఇది పొటెన్షియల్ గా ఉంటుంది వెరీ మచ్ అండి. హైవే అంటే వాట్ ఐ మీన్ టు సే, వాట్ ఈస్ యువర్ అడ్వైస్ ఫర్ హైదరాబాద్ కస్టమర్స్? అడ్వైస్ అంటే మనకి హైవేలో ఎన్నో వెంచర్ చూస్తున్నాం కానీ విత్ ఆల్ డెవలప్మెంట్స్. ఓకే సార్. డెవలప్మెంట్స్ ఒకటి ఇంతకుముందు నేను వంగపల్లిలో కూడా తీసుకున్నాను ఒకటి. ఓకే. అక్కడ కూడా నేను మెయిన్ నచ్చింది ఏంటంటే డెవలప్మెంట్స్ అండి. చుట్టూ పార్క్ కానీ మామూలుగా డిటిసిపి హెచ్ఎండి అంటే మామూలుగా రోడ్లు వేసేసి అది చేస్తారు కానీ ఇంత పెక్యులర్గా పార్క్స్ అంటే ఇంత డెవలప్మెంట్ చూడలేదు సార్. దిస్ ఈస్ ద ఫస్ట్ వెంచర్. సో ఆర్ యూ సాటిస్ఫైడ్? వెరీ మచ్. అండ్ వాట్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ స్టిల్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ సురక్ష? ఇంకా ఏం లేదండి. వెరీ మచ్ గుడ్. It's very much good. I think we are not satisfied. We are expecting more and more, sir. Yeah. So thank you so much for extending your cooperation with the Suraksha. Thank you very much. Have a great time. Thank you, sir. Thank you, sir. Thank you, sir. కొనసాగుతుంది. అనేక మంది కస్టమర్ దేవుళ్ళు తమ తమ యొక్క ప్లాట్లను ఎంచుకోవడానికి వెంచర్లో తిరుగుతున్నారు. బుకింగ్లు అవుతున్నాయి. రెండో వైపున బంగారు ఖనిజం కూడా తల్లి వెళ్ళిపోతుంది కస్టమర్ల దేవుళ్ళ దగ్గరికి. ఇంకా ఇది కూడా సాయంత్రం వరకు ఏ మోతాదులో జరుగుతుందో మనం వేచి చూడాల్సిన ఉంది. ఇలా ప్లాట్లు ఎన్ని మిగులుతాయనేది కూడా డౌటే ఉంది సాయంత్రం వరకు. ఆ రకంగా మనకు సెప్టెంబర్ 22వ తారీఖున ఖమ్మంలో ఉన్నటువంటి టీమ్స్ను దృష్టిలో పెట్టుకొని ఖమ్మంలో కూడా మనం ఒక బ్రాంచ్ ఆఫీస్ను ఓపెన్ చేయాలనే సదుద్దేశంతో మన చైర్మన్ గారు ఖమ్మంలో కూడా పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్కు దరిదాపుగా 1000-1200 మంది హాజరు కావడం జరిగింది. ఆ రకంగా ఈరోజు ఈ హైవే సిటీలో ఈరోజు సైట్ లాంచింగ్ మీటింగ్ జరుపుకోవాలనేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము అనుకున్న దానికంటే 100 రెట్లు ఎక్కువ జనం ఇక్కడికి రావడం జరిగింది. అనేక మంది హాయ్ సార్, నమస్కారం. ప్లాట్ సెలక్షన్ కింద చేసుకుని వచ్చేసేసి అదేవిధంగా పామనగుండ్ల గ్రామ వార్డు సభ్యులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ప్లీజ్ అండి. వార్డు సభ్యులందరూ, పాలకవర్గం సభ్యులందరూ వేదిక మీదకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. చాలా వస్తుంది. సర్పంచ్ గారికి అలాగే ఉప సర్పంచ్ గారికి, గ్రామ పంచాయతీ పాలక వర్గానికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర అతిథి ప్రముఖులందరికీ కూడా మనం సన్మానం చేస్తున్నాం. ఒక మంచి నేను చూసుకుంటాను. హలో చైర్మన్ గారు సన్మానం చేస్తున్నారు. సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి రండి. ఇది ఒక పెద్ద ఎస్సెట్ కాబోతుంది పామనగుండ్ల గ్రామానికి. అలాగే పాలక మండలి సభ్యులందరికీ కూడా చైర్మన్ గారు సత్కారం చేస్తారు. అలాగే మీకు ఈ ప్లాట్లు ఎక్కడ ఖాళీగా ఉన్నాయి, ఏమున్నాయి, అవన్నీ కూడా మీరు ఇక్కడ మనం వేసినటువంటి కౌంటర్లో మీరు తెలుసుకోవచ్చు. కొద్దిసేపట్లో మనకి ఆర్కెస్ట్రా, తర్వాత గబ్బర్ సింగ్ టీం యొక్క చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత జూనియర్ బిద్దిరి సత్య అయిన భరత్, ముఖ్యంగా నేను మర్చిపోయిన మన మీరు పాడతారా పాటలు? ఇంతకు పాడేది మీరేనా? వాళ్ళు పాడారా? తర్వాత మెజిషియన్ రాజు దా
హలో వెళ్తున్నారు గట్టిగా ఒకసారి మనం చప్పట్లతో నేను చెప్తున్నా కదా, ఒక 1 వీక్లో మనం కొందాం అనుకున్నా కూడా ఇక్కడ అసలు ఏం మిగిలే అవకాశం లేదు. చైర్మన్ గారు అసలు లీక్ చేశారు, మీరు ఇది ఖమ్మంలోనే లీక్ చేశారు. ఇది లీక్ చేయకపోతే ఈవేళ బాగుండేది. సో అన్నారండి అన్న రమేష్ గారు ప్లాట్ బుక్ చేశారు. రాంబాబు సార్ రండి సార్. రాంబాబు సార్ ఖమ్మం మీటింగ్లో కూడా మనకి చక్కగా ప్రామిస్ చేశారు. ఒక మంచి సీనియర్ పర్సనాలిటీ. ప్రశాంతి బాబు, ప్రశాంతి మేడం, ప్రశాంతి మేడం, సోదరి ప్రశాంతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతిస్తున్నాం. శ్రీ నగేష్ గారు, శ్రీ నగేష్ గారు, శ్రీ దొడ్డ నగేష్ గారు, శ్రీ దొడ్డ నగేష్ గారు. ఓకే సార్. సోదరి ప్రశాంతి గారు, శ్రీ రామారావు గారు, మాజీ సైనిక ఉద్యోగి, వారు ఫ్యామిలీతో రావాల్సిందిగా కోరుతున్నారు. వారు టెంపుల్ సిటీలో కూడా మనకి వెంచర్ తీసుకున్నారు, అక్కడ ఫుల్ పేమెంట్ చేశారు. సో ఇక్కడ మనకి ఈ ప్లాట్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా వచ్చి చూసి ఇక్కడ కూడా ఫుల్ పేమెంట్ చేసి ప్లాట్ తీసుకున్నారు. సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా స్వాగతిస్తున్నాం. ప్లీజ్ సార్, అలాంగ్ విత్ మ్యామ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఫుల్ పేమెంట్ టెంపుల్ సిటీది కూడా కంప్లీట్ అయిపోయింది. రెండు చెప్పండి సార్. శ్రీ వెంకటేశ్వర్లు గారు టెంపుల్ సిటీలో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశారు. మరిపేడ బంగ్లా దగ్గర, మరిపేడ బంగ్లా వాస్తవ్యులు. సో ఇప్పుడు ఇక కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఈ బుకింగ్స్ అయిన వాళ్ళకి పోలీస్ స్టేషన్ మధ్య మధ్యలో చేస్తుంటాం, కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తుంటాం. పాటలు, డ్యాన్సులు, గబ్బర్ సింగ్ టీంతో సెల్ఫీలు. ఎవరు ఎన్ని సెల్ఫీలు కావాలంటే అన్ని సెల్ఫీలు సరదాగా దిగవచ్చు. వాళ్ళు మనతోనే ఉంటారు సాయంత్రం వరకు. ప్లీజ్. శ్రీ వెంకటేశ్వర్లు గారు టెంపుల్ సిటీ. సార్ రిటైర్డ్, మాజీ సైనిక ఉద్యోగి గారు కూడా వస్తూ ఉన్నారు. రాంబాబు సార్ ఆధ్వర్యంలో అంతా కూడా. శ్యామ్ జరా సౌండ్ బడా రండి సార్. శ్రీ రామారావు గారు మాజీ సైనిక ఉద్యోగి, 2 ప్లాట్లు తీసుకున్నారు సార్. టెంపుల్ సిటీది కంప్లీట్ అయిపోయింది. తర్వాత మన హైవే సిటీ ఏదైతే ఉందో దీంట్లో కూడా ఫుల్ పేమెంట్ చేసి 2 ప్లాట్లు తీసుకోవడం జరిగింది. రెండు సిల్వర్ కాయిన్స్ ని, పావు కిలో సిల్వర్ కాయిన్స్ 2 ఇవ్వటం జరుగుతుంది. అమ్మా రాబాబు, వాళ్ళ బాబు, పాప, బాబు కూడా మిలిటరీలోకి వెళ్ళే
అనే ఆలోచనలో ఉన్నాడా సార్? యా, అర్థమవుతుంది. సో ఒక మాజీ సైనిక ఉద్యోగి అంత తొందరగా ఒక డిసిషన్కి రారనమాట. సో అసలు వారి ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. ఒక్క నిమిషం సార్ మాట్లాడతారు. రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్. ఈ సభాముఖంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరి సమక్షంలో నా 30 సంవత్సరాలు సర్వీస్ అనంతరం వచ్చినటువంటి కష్టార్జితాన్ని నేను ఇన్వెస్ట్ చేయడానికి అటు ఇటు కొంచెం ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్న భాగంలో ఉప్పలే గారి యొక్క జీవనశైలి, వాటికి సంబంధించినటువంటి హెచ్చుతగ్గులను చూసిన తర్వాత సార్ సమక్షంలో ఏదైతే సురక్ష ఏజెన్సీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ జరిగినాయో వీటిలో ఇన్వెస్ట్మెంట్ పెడితే సరైన వ్యక్తి, కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి, ఆ వ్యక్తి లీడ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం పెట్టినటువంటి రూపాయికి సురక్షితంగా ఉంటుందనేటువంటి సమాలోచనతో నేను నిస్సందేహంగా ఏం ఆలోచించకుండా సార్ ప్రాజెక్ట్స్లో ఇక్కడ ప్లస్ టెంపుల్ సిటీ 2లో 2 ప్లాట్స్ తీసుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషం. ఈ సమూహంలో సార్ చేతిలో నుంచి తీసుకోవడం కానీ ఇంతమంది మీ ముందు ఈ యొక్క సౌభాగ్యానికి నోచుకున్నందుకు వెరీ వెరీ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ డిజిగ్నేట్స్ ఆన్ దిస్ స్టేజ్. ఆల్రెడీ నేను ఒకటి రిజిస్ట్రేషన్ అయిపోయింది యాదగిరిగుట్టది. నేను పేమెంట్ కూడా కంప్లీట్ చేశాను. ఇది వితిన్ షార్ట్లీ 1 or 2 days ఈ ప్రాసెస్ ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. థ్యాంక్ యూ అండ్ జై తెలంగాణ, జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే యేసుబాబు గారు, తర్వాత ఖమ్మం నుండి దేవి, మల్లిక, రాణి గారు, వీరు కూడా మన దగ్గర ప్లాట్లు బుక్ చేశారు. వారికి సన్మానం ఉంటుంది. అలాగే పద్మ గారు 3 ప్లాట్లు బుక్ చేశారు హైదరాబాద్ నుండి. వారు రాలేదు. సత్యనారాయణ రెడ్డి గారికి అది ఇవ్వటం జరుగుతుంది. అలాగే రవికాంత్ గారు కూడా వస్తారు. ప్రతిభారెడ్డి గారు లీడర్గా మరి ఈ ప్లాట్ల అమ్మకం జరిగింది. ఓకే రైట్. ఓకే అండి, మళ్ళీ మీ ముందుకు వచ్చాను కాసేపు నవ్వించడానికి. ఇప్పుడు నాతో పాటు నా ఫ్రెండ్ ఉన్నాడు. సరే ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు ఏమో అని అడుగుతాను. సరే మనం ముందు స్టేజ్ ఎక్కాం కదా, స్టేజ్ ఎక్కుడితోనే ఏం చేయాలి అందరూ గ్రీటింగ్ చేయాలి. అర్థమైందా? ఏం చేయాలి చెప్పు. స్టేజ్ ఎక్కుడితోనే ఏం చేయాలి, మళ్ళీ ఏం చేయాలంటున్నావేంట్రా? ఫస్ట్ మనం మొట్టమొదటిగా స్టేజ్ ఎక్కాం కదా, స్టేజ్ ఎక్కుడితోనే ఏం చేయాలి? ఎవరు కొట్టరు కదా, ఎవరు కొట్టరు, ఎవరేమన్నారు. స్టేజ్ ఎక్కుడితోనే ఏం చేయాలి? ఒక కోట వేయాలి. అరే అట్లా అంటే అందరికీ అంటారు. అట్లా మాట్లాడకూడదు. సరే మంచిగా చెప్తాను. స్టేజ్ ఎక్కుడితో ఏం చేయాలంటే అందరికి గ్రీటింగ్ చేయాలి. అర్థమైందా? ఇలాంటి నేను చెప్తాను, మీరు ఎలా చెప్తే అలా చెప్పాలి. ఓకేనా? ఓకే రైట్. ఈవెంట్ మేనేజర్ గారు స్టేజ్ మీద ఉన్న కుర్చీలు ఖాళీ చేయించాలి. ఈవెంట్ మేనేజర్ దయచేసి స్టేజ్ మీద ఉన్న కుర్చీలు ఖాళీ చేయించండి. చైర్స్ తీస్తే గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ హిట్ డాన్సెస్ ఉంటాయి, ఫెలిస్టేషన్స్ ఉంటాయి. సారీ నాన్న. ఓకే సార్.